జగనన్న జన సైన్యమైన మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముళ్లకు గాజువాక ప్రజానికానికి ఈరోజు ప్రతి ఇంట కూడా ఈలో నవరత్నాల పంటతో పండించే మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొచ్చి మన విశాఖని మహానగరంగా తీర్చిదిద్దడానికి సైన్యంలా కదిలి వచ్చిన ప్రతి ఒక్క అశేష ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనందరి తాలూకా మన విశాఖ ప్రజల తాలూకా మన పిల్లల తాలూకా భవిష్యత్తు బంగారు బాట వేసే మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్నకు అశేష జనవాహిని ఈరోజు స్వాగతం పలకడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, సోదరులకు, సహోదరులకు, ఇతరులకు, స్నేహితులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అమర్నాథ్ మరి ఇక్కడ ప్రస్తుత మంత్రి వర్యులు, అలాగే ఈ ప్రాంతానికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న మరి అమర్నాథ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు వారి ఆశీస్సులతో మీ ఆడపడుతున్న నాకు విశాఖ ఎంపీగా మీ మధ్యకు వచ్చి పోటీ చేసి మీ ఆశీస్సులు తీసుకునే అవకాశాన్ని కల్పించిన జగనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతిపక్షాలు మళ్ళీ వచ్చి మన ముందు నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కూటమితో జత కట్టినప్పుడే ఓటమికి ఒప్పుకున్నాయని మనం అందరం కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఉన్న పరిపాలన మరి జగనన్నకు మీరు ఓటిచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వారు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తన సొంత బిడ్డలాగా ప్రతి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమాలతో ప్రజల ముందుకే ప్రభుత్వం అనే దాన్ని ఈరోజు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందించిన ఘనత ఈరోజు భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అనేది మనమందరం కూడా ఇవాళ గుర్తుంచుకోవాల్సింది. మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లోనే ఏదైతే చెప్పారో నవరత్నాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే, ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన మేనిఫెస్టోలో 666 అంశాలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా తీర్చలేని అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ సూపర్ 6 అని మన ముందుకు వస్తున్నారు. మీరు రేపు ప్రజాభిమానంతో జగనన్న సైనికులైన మీరందరూ వారికి డక్అవుట్ చేయాలని పిలుపునిస్తున్నాను. మనందరి లక్ష్యం, మనందరి మాట, మనందరి తాలూకా పిలుపు ఖచ్చితంగా ఈరోజు మన విశాఖపట్నాన్ని మహానగరంగా మార్చేందుకు, మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతను తీసేందుకు, మన గాజువాకలో ఉండే అతి ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ల అన్నది పరిరక్షించుకునేందుకు ఈరోజు మళ్ళీ కావాలంటే జగనన్నే రావాలి, జగనన్నతోనే సాధ్యం అన్నది మనమందరం కూడా తీసుకుని వెళ్ళాలి. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశం జగనన్న ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో పరిపాలనా రాజధానిని కూడా ఈరోజు మనకు తీసుకొచ్చి పెట్టారు. పరిపాలనా రాజధాని వస్తే దానికి సంబంధించిన అన్ని మరి 150 సుమారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లన్నీ వస్తే ఈరోజు అన్నిటికీ కూడా భౌగోళికంగా ఈరోజు అనువైన విశాఖపట్నాన్ని ఈవేళ నీతి ఆయోగ్ లాంటివే గ్రోత్ హబ్ సిటీగా వీళ్ళు ప్రకటించే, అలాంటిది భారతదేశంలో 4వ మరి పెద్ద డెవలప్మెంట్ అవడానికి అనుకూలమైన సిటీగా ఈరోజు మనకి ఇస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ముంబై, సూరత్, వారణాసితో పాటు మన విశాఖపట్నం స్థాయి వచ్చిందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని అడుగుతున్నాను. ప్రతి పిల్లవాడిని చదివించడమే ఈవేళ రాష్ట్రానికి పెట్టుబడి.
పేదలకి ఈవేళ పెద్దవారిని చేయడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ప్రతి కుటుంబంలో పిల్లవాడితోనే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి. అటువంటి జగనన్నకి ఈరోజు మనం అండగా ఉండాల్సిన అవసరం, ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకునే అవసరం, మళ్ళీ ఆయనతోనే ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందనే అటువంటి దాన్ని మనమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జగనన్నకి తోడుగా ఉండి ఖచ్చితంగా రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి మనందరం తాలూకా లక్ష్యం మన ప్రాంత అభివృద్ధి. అంటే ఈరోజు ఏదైతే విషన్ విశాఖ దానిలోని 1,00,000 కోట్లతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్రము, కేంద్రము, ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతానికి కావలసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఎడ్యుకేషనే తీసుకోండి. ఈరోజు గతంలో చెట్ల కింద స్కూల్స్ ఉంటే ఈరోజు నాడు నేడులోని బ్రహ్మాండమైన కార్పొరేట్ తలదన్నే స్కూల్లో చదవడానికి పిల్లలకి ఎక్కడైనా ఫీజులు కట్టే ప్రభుత్వం చూసాం. కానీ పిల్లలు చదివిస్తున్నందుకు తల్లుల అకౌంట్లో కూడా అమ్మఒడి కింద ఈవేళ డబ్బులు వేసే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈరోజు జగన్ అని చెప్పి మా అక్క చెల్లెలందరూ కూడా దాన్ని ఒకసారి గమనించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇంకొక 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి, రిమైనింగ్ కూడా మరి కొద్ది కాలంలో పూర్తవుతాయి. ఇటువంటివన్నిటితో పాటు ఈరోజు ఏవైతే ఐఐఎం లాంటి సంస్థలు కూడా ఈరోజు 450 కోట్లతో గంభీరలో కూడా తీసుకొచ్చి మన ప్రాంత పిల్లలకి చదువుకోవడానికి మరి అటువంటి ఇన్స్టిట్యూట్ కూడా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే యువతకి ఉపాధి అవసరం, ఏదైతే ఇవాళ ఐటీ సజ్జు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున్నప్పుడు సత్యం తెచ్చారు. ఇప్పుడు అదే టెక్ మహేంద్రగా మరి మార్పు చెందింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక్కటి కూడా తేలేని అసమర్థ పాలనతో చేసి నిరుద్యోగ కనీసం వారికి ఇస్తానన్నది కూడా ఇవ్వకుండా ఇంటికి ఒక జాబ్ అన్న మహిళలకు ఇస్తామన్న ఏ కార్యక్రమం చేయని వాడు ఈరోజు గ్రామ సచివాలయాలు ఈరోజు ఇవేళ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 1,31,000 ఉద్యోగాలు ఇవ్వటం, హెల్త్ దాంట్లో సంబంధించి ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇవ్వటం, టీచర్ సంబంధించి ఇంకొక 20,000 ఉద్యోగాలు ఇవ్వటం, ఈరోజు అటువంటి కార్యక్రమంతో ఈవేళ శాశ్వతమైన ఉద్యోగాలు ఇచ్చే ఘనత ఇవాళ జగనన్నదని చెప్పేసని దాని ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి నీతివంతమైన పాలన, ధర్మవంతమైన పాలన ఈరోజు ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వం ప్రజలకి అకౌంటబిలిటీగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా వారింటి తలుపు తట్టి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే వేసిన అటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి కంపేర్ చేసుకోండి, వాస్తవం ఆలోచించండి. ఏది మంచిదని మనం మేలుగైందే వారు ఒకే ఒకటి చెప్పారు, ఏదైనా మేలు జరుగుతుంది అని మీ మనసులో మీ ఇంటి కుటుంబంలో అంటేనే నాకు ఈరోజు మీరు ఓటేయండి అని వారు అడుగుతున్నారు. దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైతే ఆ ఇంట్లో ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఆ ఇంటి యజమాని బతికించుకోవడమో, పిల్లలు ఉన్నత విద్య చదివించుకోవడమో, అక్క చెల్లెమ్మలకి వీళ్ళ 0 వడ్డీ రుణాలతో అందించడమో, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించడమో, ఈవేళ అవ్వాతాతలకి పెన్షన్ అందించడమో, వికలాంగ తమ్ముడికి వీళ్ళ పెన్షన్ అందించడమో, ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈవేళ జగనన్న తీసుకొచ్చి అందిస్తున్నారంటే మీరు వినే ఉంటారు. కృష్ణదేవరాయల పరిపాలనలో రత్నాలు రాసులు వేసి అమ్మేవారని నిజంగా అటువంటి నవరత్నాలు మన ఇంటి ప్రతి ఇంటికి ఇచ్చి ఈవేళ అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.
గాంధీ గారి కన్నా కలలు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. ఈరోజు మన విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ఇచ్చిన దాంట్లో పోర్టుల నిర్మాణం, హార్బర్ నిర్మాణం, ఎక్కడ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ప్లాట్ఫామ్ సెంటర్లు ఏవైతే ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు అందించడానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో బీచ్ ఐటీ సజ్జలాంటి తీసుకొచ్చి యువతికి ఉపాధి అవకాశాలను ఈవేళ కల్పించడానికి ఇప్పటికే ఇన్ఫోసిస్, ర్యాన్స్టాడ్ ఏవైతే ఈరోజు WNS, XT గ్లోబల్, భారత్ ఎలక్ట్రానిక్స్ అటువంటి వాటిని ఈరోజు అందించడం జరిగింది. రానున్న రోజుల్లో అదాని డేటా సెంటర్, అమెజాను, కామర్స్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటితో గ్రోసరీస్ ఇలాంటివి అందించడంతో పాటు ప్రత్యేకంగా ఈరోజు అచ్యుతాపురం సజ్జలో సెయింట్ గ్లోబల్ ఇండస్ట్రీ, ATJ టైర్స్, లారస్ ల్యాబ్స్ ఇలాంటి వాటితో ఫార్మా ఇండస్ట్రీని కూడా ఈరోజు అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దయచేసి ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు అభివృద్ధి పక్కన అలాగే సంక్షేమం ఒక పక్కన రెండు కళ్ళుగా తీసుకెళ్తూ మన ప్రాంతాన్నంతా ఆదుకున్న మహానాయకుడు మన జగనన్న. అటువంటి జగనన్నకి, జననేతకి ఎన్ని పార్టీలు కలిసినా, ఏ విధంగా బురద జల్లినా సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మన జగనన్న సింగిల్గానే ఎదుర్కొని